Do you know? A trip to the Darjeeling is not much expensive as you think. Just 10K లో మొత్తం రౌండ్ ట్రిప్ వేయొచ్చు per person. కరెక్ట్ గైడెన్స్ అండ్ ప్లానింగ్ తో వెళ్తే యూ కెన్ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. సో డోంట్ వరీ, ఐఎమ్ హియర్. ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదు అండ్ ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలో అన్ని డీటెయిల్ గా చెప్తా. సో రీల్ ని సేవ్ చేసుకోండి. సో మేమైతే మొత్తం ముగ్గురం వెళ్ళాం. పర్ పర్సన్ కి 10K బడ్జెట్ లిమిట్ పెట్టుకోండి. అండ్ ఇది మొత్తం 6 days ట్రిప్. 3 days ఏమో అప్ అండ్ డౌన్ ట్రావెల్ అండ్ 3 days ఇన్సైడ్ డార్జ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో డే 1 బుక్ ఏ ట్రైన్ ఫర్ న్యూ జల్పైగురు స్టేషన్. హైదరాబాద్ అండ్ వైజాగ్ నుంచి NGP కి కొన్ని లిమిటెడ్ ట్రైన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ దట్. ముందుంచే అప్ అండ్ డౌన్ టికెట్స్ చేసి పెట్టుకోండి. స్లీపర్ అయితే అరౌండ్ 900 రూపీస్ పడుతుంది. ఆర్ థర్డ్ AC అయితే అరౌండ్ 1800 రూపీస్ పడుతుంది. మీ కన్వీనియన్స్ అండ్ బడ్జెట్ బట్టి బుక్ చేసుకోండి. సో జర్నీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 26 to 28 hours పడుతుంది. ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చి పర్ పర్సన్ కి 600 to 800 పర్ డే పడుతుంది. డే 2 ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కల్లా NJP రీచ్ అయిపోతారు. ఒకవేళ మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోతే డార్జిలింగ్ కి బస్సెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ షేరింగ్ వెహికల్స్ ఉంటాయి, వెళ్ళిపోండి. ఆర్ ఎల్స్ ఈవినింగ్ అలా దిగారు అనుకుంటే డు నాట్ రష్. నైట్ జర్నీ అవాయిడ్ చేయండి, చాలా రిస్కీ అండ్ జర్నీలో చాలా మంచి వ్యూస్ మిస్ అయిపోతారు. ఆ రోజు అక్కడనే సిలిగూరులో స్టే చేయండి. ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 1K to 1500. ఆర్ లుక్ ఫర్ డార్మెటరీస్. డే 3 ఎర్లీ మార్నింగ్ 6 కి స్టార్ట్ అయిపోండి. సిలిగూరు బస్ స్టాప్ నుండి డార్జిలింగ్ మాల్ రోడ్ కి బస్సెస్ ఉంటాయి. ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ ఓన్లీ 100 రూపీస్. 4 to 5 hours ఘాట్ జర్నీ ఉంటుంది. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అసలు. మధ్య మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ వస్తాయి హెవెన్ చూడడానికి. మధ్యాహ్నం 12 or 1 కల్లా దిగిపోతారు డార్జ్ లో. అక్కడనే నియర్ బై మంచి హాస్టల్స్ ఆర్ రూమ్ స్టేస్ ఉంటాయి 15 to 2K లో. మీరు ముందే బుక్ చేసుకొని పెట్టుకోండి. నియర్ బై రెస్టారెంట్ లో తినేసి చెక్ ఇన్ అయిపోండి. మీ లగేజ్ అంతా పెట్టేసి బయటకు తిరగడానికి వచ్చండి. డే 3 మధ్యాహ్నం నుండి ఏమేమి కవర్ చేయొచ్చో ఇప్పుడు నేను చెప్తాను. ఆల్మోస్ట్ ఇవన్నీ చేసరికి మీకు 2 or 2:30 అయిపోద్ది. 3 నుంచి 7 వరకు జూ పార్క్ అండ్ హ్యాపీ వ్యాలీ కవర్ చేయండి. చాలా బాగుంటాయి రెండు ప్లేసెస్. నైట్ మార్కెట్ అండ్ మాల్ రోడ్ కి వెళ్ళండి. అక్కడ చాలా ఫుడ్ అండ్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కూడా రూమ్ కంటిన్యూ చేయండి. మిగతాది పార్ట్ 2 లో చెప్తా. సో ఫాలో అండ్ స్టే ట్యూన్.